హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఈసెట్ 2020 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకోలేదో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నారో అవి కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చూద్దాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఆ నోటిఫికేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనమాట. చూడండి, ఏపీ ఈసెట్ 2020 అడ్మిషన్స్ సెకండ్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్. ఓకే, qualified and eligible candidates of AP ESET 2020, diploma holders of all the branches of engineering and pharmacy and BSc Maths who have participated in first phase counseling are informed to exercise their options afresh using their old password login ID for the leftover seats now available on consequential vacancies that may arise in the process of allotment. Additional seats available in the new colleges courses if any from any helpline center or internet. Okay, the candidates who have not attended for certificate verification during first phase should get their certificates verified as per schedule. సో ఫస్ట్ ఫేజ్లో మీ సర్టిఫికేట్స్ కనుక వెరిఫై కాకపోయింటే కనుక, అంటే మీరు అప్లై చేసుకోకపోతే కనుక ఇప్పుడైతే మీరు అప్లై చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి, ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ కెన్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ 26/11/2020. సో 26 నుంచి ఈ మంత్ 26 నుంచి మనం ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ కట్టుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. ఓకేనా? సో ఇక్కడైతే మనకి వెబ్సైట్లో పే ప్రాసెసింగ్ ఫీ ఆ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక మనము ఫీ అనేది కట్టుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, 3 పాయింట్స్ అనేది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ హ్యావ్ టు చెక్ వెరిఫికేషన్ స్టేటస్ లింక్. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ కోసం అన్నమాట ఇది. ప్రాసెసింగ్ ఫీ పెయిడ్ అండ్ ఇఫ్ క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ బై ఆన్లైన్ వెరిఫికేషన్. మీరు కనుక ప్రాసెసింగ్ ఫీ పే చేసింటే, అలాగే మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయితే వాళ్ళ స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. క్యాండిడేట్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. సో ఫీజ్ అనేది పేమెంట్ జరిగి ఉండాలి, అలాగే మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. అప్పుడు ఏంటంటే మీరు ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు, అంటే ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ పెయిడ్ అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టారు, కాకపోతే మీరు ఇన్ఎలిజిబుల్ అని వచ్చిందనమాట. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ స్టేటస్ చూడండి, క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్, కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ నాట్ పెయిడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఫస్ట్ ఫేజ్లో ప్రాసెసింగ్ ఫీజ్ మీరు కట్టలేదు, అప్పుడు ఏం చేయాలంటే మీరు క్యాండిడేట్ హ్యాస్ టు పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దెన్ క్యాండిడేట్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్లో మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టలేకపోతే ఇప్పుడు కట్టాలి. అలాగే మీరు ఎలిజిబుల్ అయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూ క్యాన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ద క్యాండిడేట్స్. అంటే ఆప్షన్స్ ఎవరికి ఎలిజిబుల్ అవుతుండే, ఎవరు పెట్టుకోవచ్చు అనేది. హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ but not shown interest to join in allotted seat. Okay, who have not secured a seat so far but got their certificate verified. Who have not exercised the options so far but got their certificate verified. Who have secured seats, reported and aspiring for a better option. Who have reported, not reported but cancelled their allotment. Who have attended for certificate verification as per above schedule.
సో ఎక్సైజ్ ఆప్షన్స్ అనేది ఎవరు చేసుకోవచ్చు అంటే కింద కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారనమాట, వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ద phase of admissions for allotment of a seat, and candidate has to exercise options afresh. Candidates who have satisfied with their previous allotment need not exercise. సో ఆల్రెడీ మీరు ఆప్షన్ చూసింటారు కదా ఫస్ట్ ఫేజ్లో, అది మీకు ఓకే అనుకుంటే కనుక ఇప్పుడైతే మనం మళ్ళీ ఆప్షన్ ఇవ్వకూడదు అనమాట. ఓకేనా? It is advised to exercise options for interested colleges courses, assuming that vacancies would arise in the colleges in the processing sliding. ఓకే, ఏదైనా కాలేజ్లో కానీ కోర్సెస్ కానీ మీకు ఎక్సైజ్ అంటే ఆప్షన్ పెట్టుకునే ముందు మీరు ఆలోచించాలి. అంటే ఆ కాలేజ్లో వేకెన్సీ ఉంటుందా ఫ్యూచర్లో అనేది ఆలోచించుకొని మీరు ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఇదంతా వద్దులేండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తాను. సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఈసెట్ 2020 హాల్ టికెట్, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ డిప్లొమా డిగ్రీ, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, స్టడీ సర్టిఫికేట్ 7th or 9th to డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ చూసుకొని ఒకసారి. సో నేనైతే ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను ఇప్పుడు. ఓకేనా? షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఆప్షన్ ఎంట్రీ. షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ 27 to 28 from 1 to last rank. Options will be frozen 28 at 6 p.m. Allotments will be placed in the website on 30/11/2020. సో ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్. నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నీట్గా చదువుకోండి. మీరు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నది. ఓకేనా? చదువుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనమాట. ఎవరైతే 2021 ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళకి ఆన్లైన్లో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది అన్అకాడమీ వాళ్ళు. ఓకేనా? సో అన్అకాడమీ వాళ్ళు అయితే మంచి కోచింగ్ ఇస్తున్నారు ఎంసెట్కి సంబంధించి. వీళ్ళైతే అట్లా బైపీసీకి అలా ఎంపీసీకి సపరేట్ బ్యాచెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇదైతే బైపీసీ బ్యాచ్ అనమాట. చూడండి, తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ పీసీబీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. వీళ్ళు మొత్తం సిలబస్ అనేది కవర్ చేస్తారు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. షెడ్యూల్ అయితే ఇచ్చేస్తారు అనమాట. షెడ్యూల్ ప్రకారం అయితే వీళ్ళు మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇది బైపీసీకి సంబంధించిన. ఎంపీసీకి కూడా మనకు సపరేట్ బ్యాచ్ ఉంది, తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ పీసీఎం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఇది కూడా సేమ్ అనమాట. స్టార్టెడ్ ఆన్ October 12. ఇదైతే October 12 స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మొత్తం డే వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మనకి షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. దాని ప్రకారం సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, సో మీరైతే గెట్ సబ్స్క్రిప్షన్ అనేది క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్తాను ఇప్పుడు. అన్అకాడమీ ప్లస్, ఆర్యుఏ ప్లస్ సబ్స్క్రైబర్, బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్, ప్రీమియం కంటెంట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. సో చాలా మంచి కంటెంట్ మనకి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఓకేనా? లైవ్ క్లాసెస్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెక్షన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. ఓకేనా? క్విజెస్ కండక్ట్ చేస్తారు. అలాగే బ్యాచెస్ ఫర్ కంప్లీట్ ప్రిపరేషన్ కోసం సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. మనకి ఫుల్ లెంత్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మాక్ టెస్ట్ సంబంధించిన అనాలిసిస్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది మొత్తం ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్తో మీరు పొందొచ్చు అనమాట. ఓకే, బెస్ట్ ప్లాన్స్ ఫర్ ఎంసెట్ 2021 ఆస్పిరెంట్స్. ఎవరైతే 2021కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాన్స్ అనమాట. 12 months ప్లాన్ మీరు తీసుకుంటే 12,375 రూపీస్ పడుతుంది. 6 months ప్లాన్ మీకు కావాలనుకుంటే కనుక 10,125 రూపీస్ పడుతుంది. ఎవ్రీ మంత్ వీళ్ళు సపరేట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతుంటారు. ఓకేనా? ఈ మంత్ మీకు కుదరలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా మీరు ఈ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఒక కోడ్ యూస్ చేయండి. ఇక్కడ చూడండి, కింద యూస్ కోడ్ ఉంది కదా, తెలుగు ప్రపంచం 2020. ఈ కోడ్ మీరు యూజ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి 6 months ప్లాన్ అంతా మనకి 10,125.
సో ఈ కోడ్ మీరు యూజ్ చేస్తే కనుక ఈ ప్లాన్లో ఈ అమౌంట్ నుంచి మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తెలుగు బ్యాచ్ టీఎస్ఏపీ ఎంసెట్ 2021. సపోజ్ మీరు 1 మంత్ మాత్రమే ట్రయల్ చూడాలి, ఎలా ఉంటుంది అసలు వీళ్ళు ఎలా చెప్తారు అనేది మీరు ట్రయల్గా చూడాలనుకుంటే కనుక అది కూడా ఉంది. సో 1 మంత్ ట్రయల్ ప్లాన్ వచ్చేసి 2250 రూపీస్. ఇది వచ్చేసి మనకి 12th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. దీనికి కూడా సేమ్ అనమాట. మీరు ఈ కోడ్ యూస్ చేయండి, తెలుగు ప్రపంచం 2020, మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఓకే. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూడండి. లెర్న్ ఫ్రమ్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఫర్ ఎంసెట్ 2021. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో మొత్తం మనకి ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగు లాంగ్వేజ్లోనే చెప్తారనమాట. కంప్లీట్ సిలబస్ కవరేజ్, టిప్స్ అండ్ ట్రిక్స్ టు సేవ్ టైమ్ అండ్ స్కోర్ బెటర్ ఇన్ ఎగ్జామ్స్. మొత్తం అన్నీ చాలా నీట్గా క్లియర్గా మనకి ఎంసెట్ 2021కి మంచి ర్యాంక్స్ వచ్చేటట్టుగా వీరైతే కోచింగ్ అయితే ఇస్తారు. ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.